నేను మీ సీమ. మన సుమన్ టీవీ ప్రేక్షకులకైతే కేరళ పీఠాన్ని చూపించబోతున్నాను. ఇంతకీ ఆ కేరళ పీఠం అంటే ఏంటి, ఎక్కడుంది అని సందేహం వస్తుంది కదా. మరైతే ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. చూసారు కదా, నా వెనక ఉన్నారు కదా, అంటే కేరళ పీఠం అని అయితే ఏదైతే చెప్పానో ఈ కేరళ పీఠం దగ్గర మనం ఉన్నాము. ఇది విజయనగరంలోని దాసన్నపేట ఏనుగుల తోట జంక్షన్లో అయితే శివాలయం వద్ద అయితే ఈ అయ్యప్ప స్వాముల పీఠం ఉంది. దీన్నే కేరళ పీఠం అని కూడా అంటారు. 25 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వాములు ఇక్కడ పీఠం పెట్టుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి కూడా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులకు అల్పాహారం కావచ్చు, ఇప్పుడు భోజన సౌకర్యం అంటే అన్నదాన కార్యక్రమం కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ పీఠము యొక్క విశేషాలు ఏంటన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాము. అంతేకాకుండా మనం ఇక్కడ చూసారు కదా పీఠము, అలానే అయ్యప్ప స్వామి వారు ఎంత ముద్ద మనోహరంగా ఉన్నారు అంటే 2 కళ్ళు కూడా మనకి సరిపోవట్లేదని చెప్పొచ్చు. ఈ పీఠం అంటే నిజంగా కేరళ పీఠం అనేది దాని ప్రత్యేకత ఏంటో వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. ఈరోజు అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా మరి పురాతనమైన శివకోవల్లో ఎప్పుడు కూడా అయ్యప్ప పీఠము సుమారు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప పూజలు ఘనంగా జరుపుతారు. సుమారు 3500 మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఆ అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకని ఘనంగా జరిపే పరిస్థితి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. దాన్ని కూడా ప్రజలందరూ కూడా మంచి గుడి మన విశ్వనాథం గారు కట్టి ఈ మఠం గుడికి ఒక గిఫ్ట్గా దాన్ని ప్రారంభించి మొన్న 27వ తారీఖున శ్రీరామనామం రోజున ప్రతిష్ఠ జరిగి ఘనంగా పూజలు జరిగాయి. మరి సుమన్ టీవీ వారికి ఈరోజు అయ్యప్ప పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ మాల వేసుకుంటాం. 40 రోజులు దీక్ష చేసి శబరిమల తీసుకెళ్ళి వస్తారు మా గురుస్వామి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ జరుపుకున్నది చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం. నుంచి 150 మంది స్వాములు ఇక్కడ మాలాధారణ వేసుకొని ఇక్కడ ఇరుముడి కట్టుకొని ఇక్కడ నుండి ప్రయాణం మేము ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే శ్రీని గురుస్వామి గారు అన్ని ఊర్లకి ఆయన పెద్ద గురుస్వామి కాబట్టి ఆయన దగ్గరికి రమారమి ప్రతి సంవత్సరం కూడా మా పీఠం దగ్గరికి వచ్చి ఒక 4000 నుండి 5000 మంది ఆయన ఇక్కడ మాలధారలు వేస్తూ ఇరుములు కడుతూ ఆయన కూడా ఇక్కడ చేయడం వల్ల మా కేరళ పీఠాన్ని ఇలా ప్రతి సంవత్సరం కూడా ముందుకు నడుపుతూ కేరళ పీఠం అంటే విజయనగరంలో కూడా ఒక హైయెస్ట్గా స్వాములందరూ ఉండే పీఠం అని చెప్పి అందరి మనసుల్లో ఉండడం శుభసూచకం. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని కూడా అందరితో పాటు మీరు కూడా విలేకరులను స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన దాసనపేట ఏనుగుల తోట జంక్షన్ కేరళ పీఠం వద్ద ఏటేటా కూడా అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిపిస్తున్నాం. అదే రకంగా ఈరోజు అనగా 1/4/2026 నాడు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు పడింది. కావున ఈరోజు కూడా ఈ కార్యక్రమం కేరళ పీఠంలో ఉండేటువంటి స్వాములందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నదని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి అభిషేక పూజా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఇంకా సేపట్లో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా సాయంత్రం పడి పూజ కార్యక్రమము, తర్వాత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములందరితో పాటుగా ఈ తాలూకా స్వాములకి పీఠాధిపతి అయినటువంటి గోపి గురుస్వామి గారి సారథ్యంలో ఈ ఉత్సవం నేటికి 25 ఏళ్లు పైబడి నడుస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు వేడుకలు మా కేరళ పీఠం తరపున మేమందరం చేయడం మా యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కలిగేటట్లు చేయమని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఆంధ్రాలో ఉండి కేరళ పీఠం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అనిపించవచ్చు. కానీ దీనికి కూడా మీకు ఒక క్లియర్గా ఒక సమస్యని మీకు చెప్పదలుచుకున్నాను. సమస్య అంటే సమస్య మీద కాదండి, కేవలం కూడా కేరళ పీఠం అనేది ఒక స్వామివారి పాల్ఘాట్ నుండి కేరళ నుండి ఇక్కడికి వచ్చి 93లో ఇక్కడికి వచ్చి స్వామి కేరళ పీఠాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది.
ఆయన 2013లో మరణించడం జరిగింది. ఆయన పేరు మీద ఈ రోజు కూడా మేము కేరళ పీఠాన్ని నడిపిస్తూ మాకు ఆయన బతుకున్నప్పుడు కూడా మాకు శ్రీని గురుస్వామి గారు అన్ని విధాలుగా అండగా ఉండి మా పీఠానికి కావాల్సినటువంటి ఏ రూపంలో ఏ సాయం కావాలన్నా ఆయన పోరాటాన్ని కూడా మాకు చేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన ఎప్పుడైతే పరమపదించారో ఆ రోజు నుండి కూడా శ్రీని స్వామి గారిని పూర్తిగా మా పీఠం దగ్గరికి స్వామి మీరు అన్ని విధాలుగా మాకు ఉండాలి స్వామి అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేటికి 2003 నుండి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేటికి ఇప్పటికి కూడా మా యొక్క స్వాములందరి యొక్క సహాయ సహకారాలతో నేటికి 23 సంవత్సరాలుగా మేము చేయడానికి పూర్తిగా మా స్వాములందరూ కూడా సహాయ సహకారాలు ఇందులో పూర్తిగా కృషి ఉంది. అలాగే శ్రీని స్వామి గారు కూడా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అయ్యప్ప మాలలు మాకు వేస్తూ స్వామివారి దివ్య దర్శనానికి మాకు ఆయన ఇరుముడు కడుతూ మమ్మల్ని పంపిస్తూ ఆయన చేతి చల్లదనం వల్ల ఇప్పటికి కూడా మాకు ఎటువంటిది కూడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఆనందంగా మేము అందరం ఉంటున్నాం. ఈ యొక్క అన్న సమారాధన కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరగబడుతుంది. ఉదయం అభిషేక కార్యక్రమాలు దివ్యంగా చాలా దిగ్విజయంగా జరిగింది. అలాగే రాత్రికి అల్పాహార కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో అల్పాహార కార్యక్రమం మరియు పడి పూజ అలాగే భజన కూడా కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ యొక్క స్వాములందరూ కూడా ఈ కార్యక్రమానికి మా యొక్క విజ్ఞప్తిగా అనుకొని మీ విలేకరులు దీంతోనే మనస్ఫూర్తిగా మిగతా వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందజేసేటట్లయితే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం భాగం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా వాళ్ళ మాటల్లో, అంటే గత 25 ఏళ్ల నుంచి కూడా ఈ కేరళ పీఠం వద్ద అయితే స్వామివారి పుట్టినరోజున ఘనంగా కార్యక్రమాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం కమిటీ మెంబర్స్ కూడా దగ్గరుండి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే భోజన సౌకర్యం కావచ్చు, వాటర్ సదుపాయం అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరైతే మాలలు వేస్తారో ఈ పీఠం వద్ద మాలలు వేస్తూ మొత్తం వాళ్ళ ఇడుముళ్ళ కార్యక్రమం అయినంత వరకు కూడా దగ్గరుండి అన్ని మొత్తం వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్ని కూడా దగ్గరుండి గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా అంటే దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులు ఇంకా వస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకున్న వారు ఈ పీఠం దగ్గర వస్తూ కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అయితే కమిటీ మెంబర్లు చెప్తున్నారు. ఈ రోజు స్వామివారు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామివారు పుట్టినరోజు సందర్భంగా మనకు కూడా ఇలాగా చూసే భాగ్యం కన్నుల విందుగా అంటే ఆ స్వామివారి అలంకరణ కావచ్చు, ఇక్కడ భక్తుల అన్నప్రసాదం కావచ్చు, ఇవన్నీ స్వీకరించే మహాభాగ్యం కలిగిందని అయితే నిజంగా భాగ్యం కలిగింది. అయితే మీరు కూడా స్వామివారిని చూసి తరించారని ఆశిస్తున్నాను. సీమ సుమన్ టీవీ, విజయనగరం.